ఇవాళ ఇక్కడికి వస్తుంటే ఒక పాట పడింది. టీవీలోనో రేడియోలోనో ఇచ్చింది అనుకో, అది ఎక్కడ తెలియదు కానీ మొత్తం మీద బాగుంది అనిపించింది. మన స్వతంత్ర భారతం మహామహుల త్యాగ ఫలం అనుకుంటూ చిన్నప్పుడు బాగా చెప్పేవాళ్ళు వీళ్ళందరూ. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పట్లో ఈ పాటలన్నీ కూడా అని. ఇప్పుడు ఎక్కడికి పోయి అనిపిస్తుంది, అక్కడ వినబడమే లేదు ఇది. అప్పుడు పాటలు ఎప్పుడు విన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నిజంగా స్వతంత్ర దినోత్సవం నాడు మనం వింటూ ఉంటాం కదా మంచి మంచి పాటలన్నీ, ఎంత బాగా పాడారో అప్పటి వాళ్ళు నిజంగా అనిపిస్తుంది. ఇప్పుడు పాటలతో పోలికే లేదు. సరే, నాకు అసలు లడ్డూలు తెస్తానో తెచ్చావా? లేదు, తెద్దాం అనుకొని మర్చిపోయాను. కొంచెం లేట్ అయినా రేపు ఎలాగైనా తెస్తానులే నీకు లడ్డూలు. నాకు ఇప్పుడే చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇంతకీ ఏం లడ్డూలు ఏంటవి చెప్పు, సస్పెన్స్ ఎందుకు, తొందరగా చెప్పే నాకు. ఇంతకీ ఏ కావాలి నీకు? రవ్వ లడ్డు, మోతీచూర్ లడ్డు, బూందీ లడ్డు, తొక్కుడు లడ్డు, బోల్డ్ లడ్డూలు ఉన్నాయి. నీకు ఏ లడ్డు కావాలంటే ఆ లడ్డు తెస్తా. చెప్పు, నీకు ఏ లడ్డు కావాలి ఇప్పుడు? నువ్వు ఏ లడ్డు ఇచ్చినా నాకు ఓకే. నాకు అన్ని లడ్డూలు ఇష్టమే. ఏం తెస్తావో ఏంటో, సస్పెన్స్గా ఉంది అసలే. మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు ఇలా పిండి వంటలన్నీ. సో మా పిల్లలు అందరూ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. అందుకే నీకు ఏది ఇంట్రెస్ట్ చెప్తే అక్కడికి తెద్దామని నా ఉద్దేశం. సరే, నా తమ్మన్నా కాబట్టి నేనే తెస్తా. ఓకే, ఇంతకీ ఏ ఊరు మీది? సరే, నీకు క్లూ ఇస్తా. మా ఊరు పేరు చివర పట్నం వస్తుంది. మాది ఏ ఊరు చెప్పుకో చూద్దాం. నరసీపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం. బాగానే ఉంది కానీ మీరు చెప్పినవి అవేవి కాదు. మరో మాట చెప్పు. చెన్నపట్నం. కరెక్టేనా? ఎస్, కరెక్ట్గా చెప్పావు. ఓకే, రేపు నీకు లడ్డూలు గ్యారంటీ. రేపటికి నేను టికెట్ కొనుక్కున్నా మా ఊరు వెళ్దామని. నువ్వు లడ్డూలు ఇస్తే మా ఊరు వెళ్తాను. తొందరగా. మీ ఊరు హైదరాబాదే కదా? మాది బాదు కాదు, వరం. చెప్పుకో మా ఊరి పేరేంటో. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు చెప్పు. వరమా? అమ్మో, కొంచెం ఆలోచించాలి అయితే నేను.